హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైతులకు శివరాత్రి కానుక ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 19వ విడత మొత్తాన్ని ఫిబ్రవరి 2025 చివరి నాటికి రైతుల ఖాతాలకు బదిలీ చేయనుంది. ఇటీవల అందిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి 24న తన బీహార్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజనను విడుదల చేస్తారని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు డబ్బులు పొందాలంటే ముందుగా తమ బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ కలిగి ఉండడం తప్పనిసరి. ప్రధాని మోడీ అక్టోబర్ 15, 2024న పీఎం కిసాన్ 18వ విడతను విడుదల చేశారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో కూడిన కేంద్ర రంగ పథకం. నిధులు నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ పథకం కింద ఈ మొత్తాన్ని సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. అర్హత కలిగి భూమి కలిగి ఉన్న కుటుంబాల ఆధార్ సీడెడ్ బ్యాంకు ఖాతాలలో ప్రతి 4 నెలలకు 2,000 జమ చేస్తారు. ఈకేవైసీ తప్పనిసరి. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలు వారి బ్యాంకు ఖాతాలలో పడేందుకు ఈకేవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఈకేవైసీ ఎలా చేయించుకోవాలి? ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్లో ఇది అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు, స్టేట్ సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటుంది. ఫేస్ డిటెక్షన్ ఆధారిత ఈకేవైసీ లక్షలాది మంది రైతులు ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. పీఎం కిసాన్ యోజనకు ఎలా నమోదు చేసుకోవాలి? అర్హత కలిగిన లబ్ధిదారులు ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వారు భూమిని కలిగి ఉన్నారని చూపించే పత్రాలు ఉండాలి. వారు బ్యాంకు ఖాతా వివరాలను కూడా అందించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన రైతులు పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసుకోండి. మరి సమీప కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించండి. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించండి. స్థానిక పట్వారీలు లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి.